నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గ్రామ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ మరియు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజుగౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమంను నిర్వహించడం విశేషం. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అదేవిధంగా గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల చిన్నారులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉపాధి హామీ సర్పంచులు కార్మికులు రాజుగౌడ్ను శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు రాజుగౌడ్తో ఆనందంగా జరుపుకున్నారు. సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ లయన్ సూర్యనారాయణ మాట్లాడుతూ జైతాపూర్ గ్రామ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ సమాజానికి ఉపయోగపడేలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు. సర్పంచ్ రాజుగౌడ్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారావు, గ్రామ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు అల్తాఫ్, సతీష్, రవి, రెడ్ క్రాస్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మా జైతాపూర్ గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ యువకులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకనంటే ఏదైతే ఈరోజు నా పుట్టినరోజు అనగా జన్మదినము 35వ సంవత్సరంలో నేను అడుగుపెడుతున్న సందర్భంగా మా గ్రామ యువకులు అలాగే మా గ్రామ పెద్దలైనటువంటి కృష్ణన్న గారు, సూర్యనారాయణ గారు వీళ్ళందరి సహకారంతో మా గ్రామ అధ్యక్షులైనటువంటి మోహన్ రెడ్డి గారు అలాగే జైతాపూర్ గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మా వార్డు మెంబర్లు అందరూ కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే తలసేమియా వ్యాధికి గురైనటువంటి చాలామంది చిన్నపిల్లలు ఈరోజు ఈ ఎండాకాలం సందర్భంగా వాళ్ళకు రక్తం కొరత ఏర్పడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామస్తులు అందరూ కూడా అలాగే యువకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పెద్దలు దీన్ని దృష్టిలో తీసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఒక 40-50 మంది యువకులు కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళకి ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటానని పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ అలాగే నన్ను ఏదైతే నమ్మి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా గ్రామ పెద్దలకి, యువకులకి, అన్నలకి, అక్కలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏ పొరపాటు కూడా చేయకుండా ముందు కూడా ఇలాగే గ్రామాన్ని ముందంచలో ఉంచుతూ గ్రామానికి అవార్డు తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే నాగుల రాజాగౌడ్ మా జైతాపూర్ గ్రామ సర్పంచ్ గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీలో తలసిన వ్యాధిగ్రస్తుల యొక్క బ్లడ్ డొనేషన్ ఇప్పుడు అంటే డౌన్ఫాల్ ఉంది. ఎండాకాలం కాబట్టి చాలా ఒక రక్తం యొక్క కొరత ఉంటుంది కాబట్టి దాన్ని పురస్కరించి తన జన్మదిన సందర్భంగా మా గ్రామ యువకులందరూ ముందుకొచ్చి దాన్ని ప్రోత్సహించి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తన 35వ రోజు అడుగుపెడుతున్నట్టు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున, మా గ్రామస్తుల తరఫున తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని ముందు కూడా వారు కొనసాగిస్తారని, మరి ఏదైతే యువకులు అంతా ఏర్పడి గ్రామ స్వచ్ఛంద సంస్థలు ఏర్పడి దాని ద్వారా గతంలో కూడా స్కూల్లో చిన్న ప్రైమరీ స్కూల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ హై స్కూల్ కూడా క్రీడా పరికరాలు, ఇతర కార్యక్రమాలు కూడా వారు ముందంజ ఉంటూ మరి దీనికి సహకరిస్తున్న ముఖ్యంగా తోటి వారి యువకులకి, మా గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే యొక్క ఉత్సాహాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని, వారి యొక్క పరిపాలన కూడా మన మండలంలో ముందస్తులో ఉంటూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జై హింద్. చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఎడపల్లిలో జైతాపూర్లో జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ గారు రాజాగౌడ్ గారి 35వ జన్మదిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఇది రెడ్ క్రాస్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ చిన్నారులకి తలసేమియాకి రోజు రక్తం కావాలి. మీరు నిజామాబాద్లో రెడ్ క్రాస్ చూసి తెలిసింది. అట్లాంటి చిన్నారులకి ఈరోజు రాజాగౌడ్ భర్త సదరుగా ఇక్కడ యువకులు కానీ గ్రామ సభ్యులు కానీ అందరూ కూడా ఈ రక్తదానం చేయడం చాలా గర్వకారణం. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాల్లో సూర్యనారాయణ మా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆయన నేరుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ
నిజామాబాద్కి కావాల్సిన రక్తాన్ని చాలా వరకు రెడ్ క్రాస్ ద్వారా అందిస్తున్నాం. దీనిలో ముఖ్యంగా నవీన్ ఎడపల్లి మా రెడ్ క్రాస్ ఎంప్లాయీ, ఆయన వాళ్ళ సభ్యులందరూ కూడా రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా మా వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కూడా రెడ్ క్రాస్ నుంచి నా తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా రాజాగౌడ్ సార్ గారికి ప్రత్యేక ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం సార్. మీరు యంగ్ అండ్ మీకు సర్పంచ్